రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ మరియు గోదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే షాప్ మొత్తం వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో అదనంగా మరో 2 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి అగ్నిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ శ్రీనివాస్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన సమయంలో గోదాంలో 4 కూలీలు నిద్రిస్తున్నట్లు సమాచారం. వారిలో 3 సురక్షితంగా బయటపడగా మరో కూలీ ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన నెలకొంది. అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ సామగ్రి, యంత్రాలు, ముడిసరుకు పూర్తిగా దగ్ధమై సుమారు 50 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు. ఇటీవలే అప్పులు చేసి వ్యాపారాన్ని విస్తరించానని, ప్రస్తుతం రుణాల ఈఎంఐలు చెల్లిస్తున్నానని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఎవరైనా కావాలనే అగ్ని ప్రమాదానికి పాల్పడ్డారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బద్వేలులో నాకు 112 కాల్ వచ్చింది. ఈ 112 కాల్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఫర్నిచర్ షాప్ నుంచి రాగానే వెంటనే మా కానిస్టేబుల్ అలర్ట్ చేసినాను. తర్వాత ఫైర్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేసినాను. ఇమీడియట్ గా ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్ తీసుకొని ఇక్కడికి ఫర్నిచర్ షాప్ వద్దకు రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత వెంటనే ఫైర్ ఆపే క్రమంలో ఇంకా ఫైర్ ఇంజిన్ అవసరం అయితే కూడా భీమరాబాద్ నుంచి ఇంకా 2 ఫైర్ ఇంజిన్ తెప్పించి కూడా ఈ ఫైర్ కంట్రోల్ గురించి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఫర్నిచర్ షాప్ లో చాలా పరుపులు, కుర్చీలు, మంచాలు ఎన్ని ఉన్నాయి. దాంట్లో యాక్చువల్ లోపల 4 పిల్లలు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో 3 మాత్రం బయటకు వచ్చింది. ఇంకొక అతను బయటకు వచ్చినా రాలేదా అని కొంచెం అనుమానంగా ఉంది. దాని గురించి మేము వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. లోపల ఎవరున్నారు, ఏంటి ఉన్నారా లేరా అనేది మనం వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి ఒక ఫైర్ ఇంజిన్ సరిపోకపోతే వేములవాడకి వెళ్ళి ఇంకా 2 ఫైర్ ఇంజిన్లు తేవడం జరిగింది. అంతేకాకుండా జేసీబీని తీసుకొని ఆ జేసీబీ సాయంతో గోడల్ని కూడా బ్రేక్ చేసి మనం తొందరగా మంటలు ఆర్పడం జరిగింది. మా సిరిసిల్లలో మహాలక్ష్మి ఫర్నిచర్ పెద్దూరులో రీసెంట్ గా పెట్టాము. మా షాప్ ఫ్యాక్టరీ కమ్ము షాప్ ఉంటుంది. ఫ్యాక్టరీకి ఏం కాలేదు. ఫ్రంట్ లో అగ్గి అంటుకుంది. మా వర్కర్ కాల్ చేస్తే నేను వచ్చాను. దాదాపు 40-45 లక్షల సామాన్ ఉంటుంది. నేను రీసెంట్ గా 10 లక్షల సామాన్ పర్చేస్ చేశాను. కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, దయ చూపించండి. కొంచెం ఎంక్వైరీ కూడా చేయండి. అసలు నిజంగానే అంటుకుందా లేకపోతే ఏ సెల్లారా, మాకు అది ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలి. ఏమైందో తెలుస్తలేదు. ఫోన్ చేసిరు పన్నకంచెలు ఏమన్నా ఫోన్ అత్తే ఉరికొచ్చిన వెంటనే అంతే. మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పిర్రు. అయితే బయటకు వచ్చింది, మేము ఉరికొచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతూ మంటలు కోవాలి. ఎవరు చేయాలో నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలి నా కొడుకుని ఇక ముంగడికి. మాకు బతుకు తెరవే లేదు. ఇప్పుడు పైసా కొడుక లేదు. ఇక అది 80 లక్షల మాలు అది.